అందరికీ నమస్కారం. ఇన్స్పైరింగ్ సిరీస్ ఈ ఒక్క వీడియోస్ ద్వారా అందరి లోపల ఉండేటువంటి మంచి మంచి గుణాలని ఇన్స్పైర్ చేయాలని, వాళ్ళలో ఒక జాగృతి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి మంచి కథల ద్వారా అందరిలో ఉండేటువంటి విలువలని మరంత మెరుపు చేయాలని ఈ స్టోరీస్ని అందించడం అవుతుంది. ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునేటువంటి ఒక మంచి విలువ అదైంది. మనము ఎప్పుడూ కూడా ఇంకొకరిని పోల్చుకోరాదు. అంటే ఎప్పుడూ కూడా ఇంకొకరితో కంపారిజన్ చేసుకోరాదు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త భూమిలో ఉండేటువంటి జీవులలో కూడా ఏదన్నా ఒక మంచి గుణాన్ని బహుమతిగా ఇచ్చుంటాడు. ఒక మంచి విశేషతని మన లోపల కానుకగా ఇచ్చుంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన లోపల ఉండేటువంటి బుద్ధిని స్వచ్ఛం చేసుకోవాలి. ఎంతవరకు మన లోపల ఒక మంచి వాల్యూ, ఒక మంచి టాలెంట్, ఒక మంచి విలువని మనం తెలుసుకోం, అంతవరకు కూడా మనం బాధపడుతూనే ఉంటాం. అందుకే చెప్తారు, ఎవ్రీ వన్ ఈస్ యూనిక్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో ఒక యూనిక్గా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. ఎవరిని ఎవరు కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేము. మరి అలాంటి ఒక మంచి విలువని మన జీవితంలో మనమందరూ కూడా అమలుపరుచుకోవడానికి, ధారణ చేయడానికి ఒక మంచి కథ ద్వారా మీకు అర్థం చేయించబోతున్నాను. ఒకసారి ఒక అడవిలో ఒక వృక్షం పైన ఒక కాకి చాలా బాధతో ఏడుస్తుంటుంది. ఆ వృక్షం కింద ఒక సాధు జపం చేసుకుంటూ ఉంటాడు. ఆ కాకి ఏడ్చిన కంటి బొట్టు ఆ ఒక సాధు పైన పడుతుంది. అలా పడగానే వర్షం వస్తుందేమో అని కళ్ళు తెరుస్తాడు. చుట్టూ చూస్తే ఏమీ ఉండదు. పైన చూస్తే కాకి ఏడుస్తుంటుంది. ఆ సాధు, ఆ సన్యాసి ఆ కాకిని అడుగుతాడు, ఏ కాకి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, నీకేం బాధ అని. ఏం చెప్పమంటావు స్వామి, నాది ఒక జన్మన పుట్టుకే నల్లగా బొగ్గులాగా ఉంది. నా జీవితంలో నాకు ఎవ్వరూ కూడా ప్రేమను పంచరు. నన్ను చూస్తే ఎవ్వరూ కూడా ఇష్టపడరు. నన్ను ఎవరూ ముట్టరు. నన్ను ఎవరూ కూడా తాకరు. నా గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నా ఫోటో ఎవరు తీరు. నన్ను చూస్తే ఎవ్వరికీ నచ్చదు. నాది ఒక బ్రతుకా స్వామి అంటాడు. మరి ఏం చేయాలనుకుంటావు? నేను నిజం చెప్పాలంటే నన్ను తెల్లగా హంసలాగా మార్చేయండి స్వామి, అప్పుడు నేను అందరికీ కూడా చాలా నచ్చుతానని. దేనికి మంచిది, ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అడిగేసిరా, అది సంతోషంగా ఉందా అని అంటాడు. అంతే కదా, ఇదెంత పని అని ఎగురుకుంటూ అది హంస దగ్గరికి వెళ్తుంది. ఏ హంస పక్షి, నువ్వు ఎంత అదృష్టం చేసావు, ఎంత తెల్లగా పుట్టేశావు, నేను చూస్తే అందరికీ ఎంత ఇష్టమో, నువ్వు చాలా అదృష్టం చేసావంటే ఆ హంస ఏమంటుంది తెలుసా, నీకేం తెలుసు నా బాధ, నా జీవితంలో నేను ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నాను, నా చుట్టూ జనాలందరూ కూడా ఈ ఒక్క సరోవరం చుట్టుకుని ఉన్నారు. నేను పైకి స్వేచ్ఛగా ఎగరలేను. నేను ఎప్పుడూ కూడా నా అంతకు నేను వెళ్ళడానికి ఏ అవకాశము లేదు. నా చుట్టూ జనాలు ఎప్పుడూ కూడా చుట్టుకునే ఉంటారు, నన్ను చూడడానికి వస్తూనే ఉంటారు. నాదేముంది, ఒక తెలుపు ఉంటే చాలా, స్వేచ్ఛ వద్దా అంటుంది. మరి నువ్వు శాంతిగా లేదా? నేనేం శాంతిగా లేదు. మరి నీ ప్రకారంగా ఎవరు సంతోషంగా ఉన్నారంటే, నాకు తెలిసినట్టు ఆ చిలక దగ్గరికి వెళ్ళి అడుగు, అది ఎంత సంతోషంగా ఉంది అంటుంది. ఆ కాకి ఎగురుతూ ఎగురుతూ చిలక దగ్గరికి వెళ్తుంది. నువ్వెంత అదృష్టం చేశావు, నీకు ఉన్న దగ్గరే ఆహారాన్ని తెచ్చిస్తారు, నిన్ను చూస్తే అందరికీ చాలా ఇష్టం అంటుంది. నీకేం తెలుసు నా బాధ, నన్ను పంజరంలో పెట్టేశారు, నాకు ఎగరడానికి రెక్కలున్నా నా స్వేచ్ఛని కట్టేశారు, నాకు నచ్చినది నేను చేసే వదలరు, వాళ్ళు ఏం చెప్పిస్తే దాన్నే నేను నేర్చుకోవాలి, దాన్నే నేను మాట్లాడాలి, నాకెక్కడ ఉంది స్వేచ్ఛ, నాకన్నా ఆ నెమలి చూడు, దానికి ఎన్ని రంగులు ఉన్నాయి, అదంటే అందరికీ ఇష్టం, రాష్ట్రపక్షి అని కూడా చెప్తారు కదా, దాన్ని అడుగు, అది ఎంత బాగుంది అంటారు.
అప్పుడైతే నువ్వు కూడా ఖుషీగా లేదా అని ఎగురుకుంటూ అదేం చేస్తుంది, ఆ నెమలి దగ్గరికి వెళ్తుంది. ఏ నెమలి, నువ్వు ఎంత అదృష్టం చేశావు, ప్రపంచమంతా కూడా నిన్ను చూసి ఎంత ఆనందిస్తారు, నీకు ఎన్ని రంగులు ఉన్నాయి, నీ రూపం చూస్తే ఎంత బాగుంది అంటది. అరే నీకేం తెలుసు నా బాధ, నన్ను ఒక జూలో కట్టేశారు, నేను ఎక్కడికి వెళ్ళలేను, అస్సలు నా ప్రియుడితో ఏకాంత సమయాన్ని గడపడానికి కూడా ఈ మనుషులు నన్ను వదలరు, ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్లలో పెట్టుకుని సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడమే చేస్తారు, నన్ను ప్రశాంతంగా ఉండడానికి వదలరు. ఎప్పుడన్నా నాకు సంతోషమయ్యి కాస్త నేను నా రెక్కలని విప్పుకుంటే ఆ రెక్కలని కూడా కట్ చేసేసి వీళ్ళకి కావలసినటువంటి వస్తువులని చేసుకుని వ్యాపారం చేసుకుంటారు, నేనెక్కడ ఉన్నాను హ్యాపీగా అని చెప్పి ఈ ఒక ఏం చేస్తుంది, నెమలి కూడా ఏం చేస్తుంది, ఆ ఒక ఆ ప్రశాంతత లేని జీవితాన్ని చెప్తుందనమాట. అప్పుడు ఈ కాకి అడుగుతుంది, నీ ప్రకారంగా ఇంకెవరు సంతోషంగా ఉన్నారని. అప్పుడు అది అంటుంది, నేను నీ నిజం చెప్పమంటావా, నా ప్రకారంగా కాకి జీవితమే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటావా, అది పుట్టుక మాత్రం నలుపు ఉందే కానీ దానికి స్వేచ్ఛ ఉంది, దాని జోలికి ఎవ్వరూ పోరు, దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఏదన్నా ఆ, పండగలు రాని తిథులు కానీ ఏదన్నా ఒక పితృపక్షాలు చేశారంటే మంచి మంచి వంటకాలని చేసి దానికి పెట్టి ఖావ్ ఖావ్ అని పిలుస్తారు, అది హాయిగా వస్తుంది, రుచిగా ఉండేటువంటి భోజనాన్ని తీసుకుంటుంది, సంతోషంగా ఎగిరి వెళ్ళిపోతుంది, దానిదే జీవితం స్వతంత్రంగా ప్రశాంతంగా ఉంది అంటుంది. ఇది వినగానే ఆ కాకి రియలైజ్ అయిపోతుంది, నేను ఎంత అదృష్టం చేశానని. అది ఎగురుతూ సంతోషంగా సాధు ఉన్న వృక్షాన్ని దగ్గర వెళ్ళిపోతుంది. ఆ సాధు అడుగుతాడు, ఏం చేయమంటావు నిన్ను హంసగా మార్చనా, చిలకగా మార్చనా, నమిలిగా మార్చనా అంటే, నన్ను క్షమించు మహాప్రభు, అనవసరంగా నా ఒక్క గొప్పతనాన్ని నేను మర్చిపోయి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి గుణాన్ని, మంచి ప్రాప్తిని నేను మర్చిపోయి ఇతరులని నాతో పోల్చుకుని అనవసరంగా బాధపడ్డాను, మీ సమయాన్ని కూడా నేను వ్యర్థం చేశాను, నాది కూడా భాగ్యాన్ని మర్చిపోయి నేను బాధపడ్డాను, ఇక నుండి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నాతో కంపేర్ చేసుకోను, నాకు దేవుడు ఏమిచ్చాడో, నన్ను ఎలా ఉండేలాగా పెట్టాడో, నా ఒక విశేషతతో నేను సంతోషంగా జీవిస్తానని ఆ కాకి హాయిగా ఎగురుతూ వెళ్ళిపోయింది. దీని నుండి మనం తెలుసుకునేది ఏమి మిత్రులారా అంటే, మన జీవితంలో మనము మన దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయి ఇతరుల దగ్గర ఉండేదాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండలేము. ఎలా అని చెప్పి మనం ఎప్పుడు జీవితంలో ముందు పోకూడదు అని కాదు, మనం ముందుకెళ్ళాలి, కానీ ఉన్నదాంతో సంతృప్తి పొంది ముందుకెళ్ళాలి. ఉన్నదాంతో హ్యాపీగా ఉంటూ ఖుషీగా ఉంటూ మన ప్రోగ్రెస్కి కావలసిన దానికి మనము ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండా బాధపడే కన్నా ఖుషీగా ఉంటూ ప్రయత్నం చేస్తే మన జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, నెవర్ కంపేర్ ఎనీవన్ విత్ యువర్ లైఫ్, ఆల్వేస్ ప్రోగ్రెస్ విత్ యువర్ యూనిక్ క్వాలిటీ, యూనిక్ స్పెషాలిటీ. నా లోపల ఉండేటువంటి విశేషతని గుర్తించి నేను ముందుకెళ్ళాలి, అంతేగాని ఇతరుల ఉండేటువంటి ఒక మంచి గుణాలని కావాలా నేర్చుకోవాలా కానీ అది లేదు అని బాధపడకూడదు అనేది ఈరోజు మీకు నేను చెప్పేటువంటి విలువైన విషయం. పిల్లలు కూడా సామాన్యంగా ఏం చేస్తారు, స్కూల్లో కానీ క్లాసులో కానీ ఏదన్నా ఒక్కదాంతో వాళ్ళు ముందు ఉంటారు. కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది సింగింగ్లో ఉంటారు, కొంతమంది డ్యాన్సింగ్లో ఉంటారు, కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఉంటారు, కొంతమంది చదువులో ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, చదివే పిల్లలని కంపేర్ చేసి మన పిల్లలలో ఉండేటువంటి ఆ ఒక టాలెంట్ని గుర్తించలేకుండా మనం వాళ్ళని కంపేర్ చేసి బాధ పెడతాం. కానీ మనము కూడా ముందుకెళ్ళాలి, కానీ ఉన్నదాన్ని మనం తెలుసుకుని హ్యాపీగా ఉంటూ మనం ముందుకు ప్రోగ్రెస్ చేయాలా అనేదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విలువైన విషయం. ఇలా మనమందరూ లైఫ్లో యూనిక్ అని తెలుసుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా పెట్టుకొని ప్రోగ్రెస్ కావాలనేదే మన ఒక ఉద్దేశం. ఇలా రోజు కొత్త కొత్త విషయాలతో
మనం కలుసుకుంటూ మన జీవితంలో ఎన్నెన్నో విషయాలతో మనం ముందుకు వెళ్ళాలనేదే ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం. మీరు కూడా ఈ విషయాలని మీ పిల్లలకి ఈ కథల ద్వారా వాళ్ళకి కూడా తెలియచేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు ఎప్పుడైతే మనసు ఒక రకంగా నిరాశలో ఉదాసంగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చూసి మీ మనసుని ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ మంగళం కావాలి. థ్యాంక్ యూ.